సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంక్షేమ వసతి గృహంకు చెందిన మనోజ్, ఆనంద్ అనే ఇద్దరు విద్యార్థులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి యత్నించడం కలకలం రేపింది. హుస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్ఐ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. వసతి గృహంలో తోటి విద్యార్థులకు చెందిన తినుబండారాలను దొంగతనంగా తినడంతో పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి తోటి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో మనోజ్, ఆనంద్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందలించారు. దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు విద్యార్థులు హుస్నాబాద్ పట్టణం నాగారం రోడ్డులోని మామిడి తోటలో క్రిమిసంహారక మందు ఆగే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని వసతి గృహ సంక్షేమాధికారి తెలిపారు. సమాచారం తెలుసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే మేము స్కూల్కి పోయి వచ్చినాం. నేను వచ్చేసరికి నేను పెట్టబెట్టుకున్న మొత్తం అటుకులు పడి ఉంటే వచ్చేసరికి చూసి సాయి మీ వాళ్ళు అటుకులు తిన్నారు, మొత్తం మరో వచ్చిరా చూడరా మొత్తం చిమ్మలు అంటే మా వాళ్ళు మా తమ్ముడు ఇట్లా పెట్టలేరా మరి ఓలి అటుకులు అని అన్నారు. అంటే నేను వీళ్ళ తమ్ముడిని పెట్టే చెక్ చేసి పెట్టే చూసుకోకపోతే నేను ఆడ మొత్తం అటుకులు కూర్చేసి బ్యాగ్ పెట్టుకొని నేను పెట్టిన బయటికి తిన్నా. మొత్తం గొల్లె మూసి వచ్చింది. వీడుండి ఆయన అటుకులు మొత్తం దొంగతనం చేసిర్రా అని మా మమ్మీకి చెప్తా అని కిందకి వచ్చింది. అప్పుడు వీళ్ళ తమ్ముడిని బయటకు ఉరికేది చెప్పి వీళ్ళనేమో అన్నకి చెప్తేనేమో అంతలో వాళ్ళ తమ్ముడు పోయి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పిండు. ఎవరి వాళ్ళు రేపు వస్తా అని చెప్తే ఈ అన్న కూడా మీ వాళ్ళు వస్తాన్నారుగా రేపు అడుగు తీయాలని పొద్దున అడిగిన వాళ్ళని అడుగుతుంది మీరు లేదన్నా తర్వాత వాళ్ళు వచ్చినాక ఒకసారి అంకులు పెట్టే మంచిగా చెప్తామని చెప్పారు. తర్వాత వీళ్ళ పేరెంట్స్ వచ్చి స్కూల్లో చెప్పారు పెట్టాలని చేసేదాన్ని. స్కూల్లో చెప్తే వాళ్ళని సార్ అడిగాడు. అడిగితే ఇక సార్ వాళ్ళకి ఏం చెప్పారో వదిలే మేము క్లాస్లో మళ్ళీ వాళ్ళు 9th వాళ్ళు సిగరెట్ తాగదు రోజుకు సాయిబాబు రోజు సాయంత్రం అటుకులని బుక్కీలు నాది సిద్ధరు ముసుకేసి కొడతారు.